ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా ఒక చిన్న సిరీస్ చెప్పుకుందామండి. 2 భాగాల సిరీస్ చెప్తామా? ఇది చందమామ కథే. పురాతనమైన గాథల్లో నుంచి తీసుకుని ఉంటారు బహుశా. బాగుంటుంది. ఆధ్యాత్మిక కథ కాదు కాదు, దురాశ దుఃఖానికి చేయటం. ఓకే. సామాజికమైన కథ అనే చెప్పాలి. కాకపోతే ఈ కథలో చెప్పిన అంశాలు మాత్రం పురాతన కాలం నాటి. ఓకే. పూర్వం అంట విప్రకూటం అని ఒక గ్రామం ఉండేది. అందులో ఒక పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక కూతురు, వీళ్ళ పేరు సావిత్రి, చక్కటిది. ఈయనకి శరభుడు కరభుడు అని 2 శిష్యులు ఉండేవాళ్ళు. చాలామంది శిష్యుల్లో వీళ్ళేం పెద్ద చదువు అంటేది కాదు. ఎలాగైనా తెలివితేటలతో డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని ఒక కోరిక ఉండేది పాపం వాళ్ళకి. అయితే ఏమైందట, ఒకనాడు ఒక బ్రాహ్మణ ఆయన, ఒక కొంచెం వృద్ధుడు ఒక ఆయన వీళ్ళ ఈ వాకిట్లోకి వచ్చాడు. వాకిట్లో పిల్లని చూసి ఆగాడు సావిత్రిని. ఆగేసరికి పిల్ల లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నాన్న ఎవరో వచ్చారు వాకిట్లో నుంచున్నారంటే, ఆయన బయటకు వచ్చి ఈయన వృద్ధుడుగా ఉన్న ఆయన్ని చూసి, అయ్యా రండి, ఏ ఊరు, ఈ పూటకు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఆ రోజులు, ఆ కాలం ఎలాంటిది, 100-150 ఏళ్ల క్రితము ఇట్లా దారిపోయే వాళ్ళని కూడా పిలిచేవాడు, అతిథి అభ్యాగతి అనేవాళ్ళు. ఓకే. అతిథి అభ్యాగతులకి భోజనం పెట్టడం. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఏమిటి అని కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన పేరు కామగ్రీవుడు, వచ్చిన ఆయన పేరు. అయితే ఆయన, నేను కాశీ నుంచి వస్తున్నాను, స్వగ్రామం వైపు వెళ్తున్నానని చెప్పి, సరే ఆ పూట వాళ్ళ ఇంట్లో స్నానం చేసి భోజనాన్ని కూర్చొని చక్కగా శుభ్రంగా భోజనం చేశాక, ఆ చిన్నపిల్ల 10 ఏళ్ళు ఉన్నాయి ఆ సావిత్రికి, కూర నార అందించింది వంట చేసేటప్పుడు. వాళ్ళ అమ్మ భోజనం చేసేటప్పుడు నెయ్యి పెరుగు పట్టుకొచ్చింది. పిల్ల అటు ఇటు తిరుగుతుంటే చూస్తున్నాడు ఆయన. సరే ఏమైంది, భోజనం అయ్యి విశ్రాంతిగా తమలపాకులు వేసుకోవడానికి వాకిట్లో కూర్చున్నప్పుడు, మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి, ఒక పక్కకి రండి అన్నాడు. ఆ ఇంటి ఆయన, ఆ పిల్ల సావిత్రి వాళ్ళ తండ్రి ఆ పండితుడు వచ్చి శిష్యులను పంపించేసి ఈ కామగ్రీవుడి దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే కానీ వీళ్ళిద్దరూ, శరభుడు కరభుడు, ఏమిటి ఎవ్వరూ ఎప్పుడు రహస్యాలు మాట్లాడరే మన గురువుగారితోటి, ఏనాడు జరగదు. ఏమిటో ఆ రహస్యం విందామని గుమ్మం పక్కనే పొంచి కూర్చున్నారు. మిగిలిన శిష్యులంతా పోయారు, వీళ్ళిద్దరు మాత్రం నుంచున్నారు. ఈ కామగ్రీవుడు చెప్పాడు, అయ్యా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను వృద్ధుండని ఏమీ శంకించకండి, నేను అవివాహితుడినే, నేను వృద్ధుండని బాధపడద్దు, ఆలోచించద్దు. నేను చాలా కాలం కాశీలో పరిశ్రమ చేసి 2 అత్యద్భుతమైన విద్యలు తెచ్చుకున్నా. ఒకటి పరకాయ ప్రవేశము, రెండోది ఇంద్రజాలము. నాకు అక్కడ కాశీలో గంగా స్నానం చేస్తున్నప్పుడు గంగలో పడిపోయాను. మెట్టు తగిలి పన్ను విరిగిపోయింది. విరగటం వల్ల నేను మంత్రం, అది నాకు పారదు. ఆ మంత్రాన్ని నేను ఎవరికైనా ఇవ్వగలను, ఎవరికో ఇవ్వటం నాకు ఇష్టం లేదు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు సంతానం కలిగితే పిల్లాడికి ఒడుగు చేసి మంత్రం ఇవ్వదలుచుకున్నా, నాకు పురుష సంతానం అవకాశం ఉంది నా జాతకంలో అని అడిగితే వాళ్ళు ఒప్పుకోలే. ఆయన ఏమన్నాడంటే, పండితుడు, అయ్యా క్షమించండి, లేక పుట్టిన పిల్ల, మరి కొంచెం చేలోకుగా ఉన్న కుటుంబాన్ని చూసుకుని పిల్లవాడిని మా దగ్గరే పెట్టుకోవాలనుకుంటున్నా. 10 ఏళ్ల పిల్లలకి 14 ఏళ్ల పిల్లవాడిని పెట్టుకుని చదివించుకుని పైకి తీసుకొస్తా. మీరా 50 ఏళ్ల వాళ్ళు. ఈ 50 ఏళ్ల వాడికి, నాకంటే వయసులో కాస్త పెద్దవాడికి నా కుమార్తెనిచ్చే ఉద్దేశం లేదు. డబ్బు వచ్చినా విద్య వచ్చినా కూడా నా పిల్ల సుఖమే నాకు కావాలి. నాకు ఇంకా మగపిల్లలు లేరు, ఒక పిల్ల. దాన్ని వివాహం చేసి చక్కగా అల్లుడిని దగ్గర పెట్టుకుని కొడుకులు లేని లోటు తీర్చుకోవాలనుకుంటా. మీతో నాకు అది ఎట్టా తీరుతుంది, నేను ఇవ్వనండి అన్నాడు. అనేసరికల్లా కామగ్రీవుడు ఇంకేం చేయలేక, ఆ పిల్ల ఆయనకి నచ్చింది, వెళ్ళిపోయాడు. కానీ ఇంకేం చేయలేకపోయాడు. అయితే ఈ శరభుడు కరభుడు ఇద్దరు విన్నారు. పిల్ల నుంచి పెళ్లి చేయకపోతే పీడాపోయిరి, ఈ ఇంద్రజాల విద్య, పరకాయ ప్రవేశ విద్య మనకెక్కడి నుంచి వస్తాయి, అవి చెప్పగలిగే వాళ్ళు లేరు, వాటితో ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి గురువుగారికి టాటా బై బై చెప్పేసి, ఇక విద్యాభ్యాసం లేదు, ఏమీ లేదు, ఈ ముసలాయన వెనకాల తిరిగి అవి కనుక సంపాదిస్తే చక్కగా సంపాదించుకోవచ్చు, బాగా సెటిల్ అవ్వచ్చు అని భావించి ఆయన వెనకాల పడి వెళ్ళారు. ఆ కామగ్రీవుడి వెనకాల ఆయన ఊరు దాటే సమయానికి ఆయన కలుసుకున్నారు. ఆయన ముసలాయన నిదానంగా నడుచుకుంటూ పోతాడు. 50 దాటిన ఆయన, వీళ్ళేమిది 20లో ఉన్నవాళ్ళు. ఆగమేఘాల మీద పట్టుకున్నారు. అయ్యో మీకు ఎంత కష్టం వచ్చిందండి అన్నారు. మీరు వెళ్ళిపోయాక మా గురువుగారు గురువమ్మగారు పోట్లాడుకున్నారు. గురువుగారికి ఇష్టం లేదు కానీ గురువమ్మగారికి అయ్యో మంచి సంబంధం పోగొట్టారని కాల్ పెట్టింది. మీరేమో వచ్చేసారు కదా, సరే మాకు కూడా బాధేసిందండి,
మీలాంటి అత్యద్భుతమైన వ్యక్తికి పిల్లనివ్వకపోవటం ఏంటి మా గురువుగారు? అదే మాకు కాస్తలో తప్పిపోయిన బావగారు మీరు, మేము మీతో పాటే ఉంటాం, మీకు ఏదైనా పిల్లని చూసి పెళ్లి చేస్తామండి, మమ్మల్ని మీతో ఉంచుకోండి అన్నారు. అనేసరికి సరేనన్నాడు. రకరకాల ఊళ్ళల్లో తిరిగారు. ఏ ఊళ్ళో అయినా ఆయన ఎవరి పిల్లలనైనా చూసి పిల్లని చేసుకుందాం అనుకున్నప్పుడు వీళ్ళు సరే సరే అని ఆయన ఎంకరేజ్ చేస్తూనే అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన అలా బతకడండి, వద్దండి, అలా విద్యలు కాసిపడి పిల్లల్ని పాడు చేసుకోకండి అని పెళ్లి చెడగొట్టేసేవారు. ఒక 6-7 సంవత్సరాలు పట్టింది ఇట్లా. ఆయన దగ్గర డబ్బు ఉంది, వీళ్ళకి భోజనానికి ఇబ్బంది లేదు, ఏ ఊరు వెళ్ళినా భోజనం గడిచిపోతుంది, వీళ్ళకి ఆ విద్య కావాలి, ఇంకొక 6-7 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. చివరికి ఏమైంది, ఆయనకి పెద్ద జబ్బు చేసింది ఒకసారి. ఒరే నాయన నేను చచ్చిపోతానురా, మరి నా విద్యలు ఇట్టగిపోయేలాగా ఉన్నాయి అని ఏడ్చాడు. ఏడిస్తే వీళ్ళన్నారు ఎందుకండి పోతాయి, వాడుకోటి నాకోటి ఇవ్వండి, 7 ఏళ్ళుగా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉన్నాం మేము, అడిగి వివాహం చేయడానికి ఎంత ప్రయత్నం చేశాం, అదేమో కుదరలేదు, మరి మీరు ఆ పని చేయండి అంటే సరేనని ఏం చేశాడు, చేరుకో విద్య ఇచ్చాడు. ఆ ఉపదేశం అది ఎట్లా, ఒకసారి ఉపదేశం చేశామంటే ఇక మనకుండదు, విద్య ఇవ్వటమే, ఇచ్చేయటం. మామూలు విద్యలు స్పెషల్ కదా, అదేలేండి, స్పెషల్ అవ్వటం వల్ల మళ్ళీ ఆ విద్య వాళ్ళకు కూడా ఉండాలి అంటే చాలా సాధన కావాలి దానికి. ఈ కామగ్రీవుడు తెచ్చుకున్న చోట ఎక్కడి నుంచి తెచ్చాడో ఆ గురువు ఏదో మహామాంత్రికుడు, ఇతనికి ఇచ్చిన వాళ్ళకి పోలా, ఈయనకి అంత లేదు, ఈయన 7 ఏళ్ళుగా ఏమైంది ఉపాసన ఏం లేదు, విద్యలు ఉన్నాయని తిరుగుతున్నాడు. ఆ విద్య తనకు కూడా ఉంచుకునే ప్రయత్నం ఆయన చేయలే, అది ఎట్లాగో శిష్యులకి చెప్పలేకపోయాడు. చేరుకో విద్య తీసుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి బయలుదేరారు. బయలుదేరి ఏదో ఒక రాజును ఆశ్రయించి ఇది చేయాలనుకున్నారు. ఒక ఊరు వెళ్ళేసరికల్లా ఏమైంది, రాజుగారికి జబ్బు చేసిందని చెప్పారు. చెప్పంగానే ఇందులో ఏంటి, కరపుడు శరభుడు కదా, శరభుడికేమో ఈ విద్య వచ్చింది, పరకాయ ప్రవేశం, కరభుడికేమో ఇంద్రజాలం వచ్చింది, శరభ కరభ. ఈ శరభుడు కరభుడు కనిపించింది, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఆ రాజుగారు కనుక చచ్చిపోయాడంటే వీడెళ్ళి వాడి శరీరంలో దూరిపోతాడు, రాజు అయిపోతాడేమో, వాళ్ళల్లో వాళ్ళకి అలా అనిపిస్తుంది. రాజు అయిపోవచ్చు, అవకాశం ఉంది, రాజు అయిపోయేందుకు అవకాశం ఉంది. కానీ ఏమైంది, ఇంతలో జబ్బు తగ్గిపోయింది అన్నారు రాజుకి. వాడికి వచ్చేస్తుందని వీడేడ్చాడు, ఇప్పుడు వీడికి వచ్చిందని వాడు ఏడుస్తాడనమాట. అక్కడి నుంచి రాజుగారు అనారోగ్యం తగ్గగానే రాజుగారి కొంచెం ఆహ్లాదాన్ని కలిగించాలి కదా, ఆయన ఓపిక లేదు, మంచాన్ని పడి ఉన్నాడు, జ్వరం తగ్గింది, ప్రాణాపాయం తప్పింది. కానీ ఈ కరపుడు అక్కడికి వెళ్ళి చక్కగా తన విద్యలన్నీ ప్రదర్శించి ఇంద్రజాలం రాజుగారి దగ్గర నుంచి ఎన్ని బహుమతులో తీసుకున్నాడు. రాజు కొద్ది రోజులు నా దగ్గరే ఉండమనగానే 2వ బడికి ఒళ్ళు మండిపోయింది, ఈ పరకాయ ప్రవేశం బడికి. సరే నేను ఇక్కడే ఉండి ఏం చేస్తాను, బహుమతులన్నీ వాడు తెచ్చుకుంటుంటే వాడు హాయిగా ఉంటాడు అని చెప్పి స్నేహితుడి మీద కుళ్ళుతోటి వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళో ఈ ఇంద్రజాలం వాడు ఈ రాజుగారి దగ్గర ఉండి కొంతకాలం అయిన తర్వాత ఇంక ఈ ఊళ్ళో అలవాటు అయిపోయింది, కొత్త కొత్త విద్యలు రావు, ఏవో కొన్ని రకాలే చేయగలుగుతారు. సరే తను కూడా బయలుదేరి వెళ్ళాడు. ఈ మొదట వెళ్ళిన పరకాయ ప్రవేశ విద్య వాడు ఉన్నాడు కదా, వాడు ముందుకెళ్ళాక వాడు వెళ్ళిన రోజున రాజు మరణించాడు ఆ రాజ్యంలో. మరణించంగానే ఇతను ఏం చేశాడు, తెలుసుకుని రాజుగారిని తీసుకొస్తారు ఇంకా కాసేపట్లో, పాడిక అవన్నీ కడతారు, కట్లు సవారీ కట్టి తీసుకొస్తారు అని చెప్పి తెలిసే లోపల ఇతను ఏం చేశాడంటే చితి పేర్చుకుని దాని మీద పడుకుని తన శరీరాన్ని తగలబెట్టేసి ఆత్మతోటి వచ్చి రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశ విద్యతో వచ్చేసాడు. రాజు చచ్చిపోయాడు అనుకున్న రాజు మొత్తం 10 మంది వైద్యులు సర్టిఫై చేశారు, చచ్చిపోయాడు అయిపోయిందని లేచి కూర్చున్నాడు. మరి ఇతను వచ్చేసాడు కదా, లేచి కూర్చునేసరికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. అది ఎప్పుడు జరిగింది, రాజుగారి మరణం ముందు రోజు సాయంకాలం జరిగింది. మర్నాడు ఉదయానికి ఈయన్ని కదిపే సమయానికి వాళ్ళ ఆచార ప్రకారం రాణిగారి సువాసన చిహ్నాలన్నీ తీయించేశారు. ఆవిడ బోసిగా ఉండిపోయింది. మొదట ఈయన రాణి దగ్గరికి వెళ్ళాల, ఇతను ఏదో ప్రవర్తన విపరీతంగా ఉంది, రాజుకి ఏదో వెకిలి ప్రవర్తన వచ్చింది అనుకున్నాడు. చచ్చి బతికితే హుందాతనం రావాల్సింది పోయి వీడికేంటి వెకిలితనం వచ్చింది ఈ రాజుగారికి అనిపించింది. వెకిలిగా అయ్యాడు, ఏదో ధోరణి. ఎందుకంటే ఈ విద్యలు నేర్చుకున్న వాడు ఎవడు, ఒక బ్రాహ్మణ యువకుడు, అది కూడా పరమ నిరుపేద చిన్న జీవితం, రాచరికపు జీవితంలో ఎలా ఉండాలో ఏమిటో ఏమీ తెలియదు, ఎలా తినాలో కూడా తెలియదు. వాళ్ళ తిండి వేరు, ఇతను తిండి వేరు. అలా అక్కడికి ఒక ఆయన వెనకాల పడి 7 ఏళ్ల పాటు తిరిగి ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో తిని
వండుకు తిని కొద్దిపాటి ఆహారానికి అలవాటు పడి ఉన్నవాడు. ఉమ్. ఈ చచ్చిపోయిన రాజుగారేమో భోజన ప్రియుడు. అన్ని పద్ధతులు వేరు కదా. పట్టుబడిపోతే రాణిగారికి ఏదో డౌట్ వచ్చింది. క్రమంగా ఈ రాజు ఏం చేశాడు, రాజు వేషంలో ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు, కానీ బతికున్న రాజుని ఏం కాదని అంటారు. ఎట్టగొట్ట రాచరికం నడుస్తుండేది. రాణిగారి దగ్గరికి వస్తున్నానని కబురు పెట్టాడు. నెల తిరిగేసరికి ఆవిడ నేను విధవని, వీడెవడో నాకు తెలీదు, నా దగ్గర రావడానికి వీల్లేదు, అంతఃపురంలో అడుగు పెట్టేందుకు కుదరదు అని చెప్పేసి ఆవిడ సువాసన చిహ్నం ఏది ధరించేది కాదు. సరే ఈయనేమనుకున్నాడు, రాజువేషంలో ఉన్నవాడు, ఉన్న పరకాయ ప్రవేశ విద్యవాడు, పెళ్లి చేసుకుందాం మనం, అది సెటిల్ అయిపోయాం, పెళ్లి చేసుకోవాలి, ఇంకొకరినా ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఒక అమ్మాయిని ఎవరినైనా పెళ్లి చేసుకుందామన్న ఊహ మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికల్లా ఈ రాజుగారి వ్యవహారాలు అన్నీ చూస్తూ వింత వింతగా చెప్పుకుంటున్నారు. ఈ లోపల అక్కడ ఉన్నాడు కదా ఇంద్రజాలం వాడు అనుకోకుండా ఆ రాజుగారి దగ్గర అన్ని విద్యలు అయిపోయినాయి కాబట్టి బయలుదేరి తీరి వస్తూ ఈ రాజ్యంలోకి ప్రవేశించి ఎవరింట్లోనే ఆశ్రయం దొరుకుతుందేమో అని చూసి శంతనుడనే ఒక పురోహితుడి ఇంట్లో ఆశ్రయాన్ని పొందాడు. ఆ శంతనుడు రాజపురోహితుడు. ఓకే. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, రాజు చచ్చిబతికాడయ్యా మా రాజు. ఓ పూట 2 పూటలు మాట్లాడుకున్నాక మామూలుగా నీదే ఊరు, ఏం విద్య మాట్లాడుకుంటా, తర్వాత ఏమొస్తాయి, మా ఊరు, మా రాజరికం, మా ప్రభుత్వం గురించి మాట్లాడతాంగా. మాట్లాడినప్పుడు చచ్చిబతికాడు. చావకముందు ఆయన చాలా హుందా అయిన మనిషి. రాణిగారు అంటే పంచప్రాణాలు, ఆయన ఏకపత్ని వ్రతులని చెప్పుకునే వాళ్ళము. ఎంతమందో మేనమా కూతుళ్ళు వాళ్ళు పిల్లల్ని ఇస్తాం 2వ భార్యగా అని చెప్పిన ఒప్పుకోలా. మరి బతికిన తర్వాత ఏంటో ఒక వెకిలితనం వచ్చింది అతనికి. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, పిల్లని చూడమంటున్నాడు నన్ను అని చెప్పాడు. చెప్పంగానే ఇతని డౌట్ వచ్చింది, వీడు కానీ మన ఫ్రెండ్ ఏమో, రాజుగారి శరీరంలో దూరేశాడు, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి, అన్న ఓ పని చేద్దాం, మన దగ్గర అద్భుతమైన విద్య ఒకటి ఉంది, నువ్వేం చేస్తావంటే ఈ రాజు నిజం రాజు అవునో కాదో నేను కనిపెడతా. నా స్నేహితుడు ఒక పూర్వపరిచేస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఎవడో పరకాయ ప్రవేశ విద్యతో రాజు శరీరంలో ప్రవేశపెట్టాడు. మరి నువ్వేం చేస్తావంటే రాజుగారికి ఊరికి ఉత్తరంగా ఒక అద్భుతమైన వనం ఉందని, అందులో ఒక మహాసౌందర్యవతి అయిన అమ్మాయి యువతి ఉందని చెప్పు, నేను నా ఇంద్రజాలంతో అది పన్నుతాను అదంతా అంటే. సరే శంతనుడు ఏం చేశాడు, కుర్రాడే అతను కూడా, పెద్దవాడేం కాదు, వీళ్ళిద్దరు దగ్గర వయసు వాళ్ళు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీకోసం ఒక అమ్మాయిని చూశానండి, ఆవిడ మనకు ఉత్తరంగా దిక్కులో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉందండి, చూద్దురుగాని రండి అన్నారు. అనేసరికి ఈయన అప్పుడు పెళ్లి చేసేసుకోవాలని ఉత్సాహం వచ్చేసింది, రాణిగారితో సాగేలాగా లేదు. అందుకని ఇతను బయలుదేరాడు. రాజుగారు ఒక గుర్రం వేసుకుని శంతనుడితో పాటు వెళ్ళాడు. వెళ్తే ఏముంది, ఊరికి ఉత్తరంగా అద్భుతమైన ఉద్యానవనం, అందులో మహాసౌందర్యవతి అయిన ఒక స్త్రీ ఉంది. అది ఎంత ఇంద్రజాల మహత్యం, పాతకాలపు ఇంద్రజాలాలు అట్లాగే ఉండేవన్నీ ఉన్నట్టు చూపిస్తుంది, ఏముండదు అక్కడ. ఈయన వెళ్ళి ఆ అమ్మాయితోటి మాట్లాడాలనుకున్నాడు. ఆవిడ వెనకాల తిరిగాడు. ఎంతలో ఏమైంది, ఏదో చిన్నది కాలికి ఏదో అడ్డం పడి ముందుకు పడ్డాడు. కనికట్టు అంటారు కదా, కదలికి వచ్చేసరికి పోయింది, ఏమీ లేదు అక్కడ, ఏం కనపడిపోయేసరికి ఇదేమిటి ఏమీ లేదు అని ఉలిక్కిపడ్డాడు. శంతనుడు ఏం చేశాడు, చటుకొని పట్టుకుని రెక్కలు పట్టుకుని, కాదండి మనం చూసొచ్చాం కదా ఉత్తరంలో ఉద్యానవనంలో ఆవిడ్ని, మరి మీకు ఆవిడ చాలా నచ్చింది, మీరు వివాహం చేసుకుంటానన్నారు, మరి మీరు మనం ఇంటి దారి పడుతూ ఉండగా మీకేమిటో కొంచెం తల తిరిగిందండి, ఇప్పుడు స్పృహ వచ్చింది, మనం ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నామండి అన్నాడు. తను ఎక్కడ చూశాడో అక్కడే ఉన్నానని అనుకోలా రాజు, తెలియలా వీడు చెప్పాడు కదా, తీసుకెళ్ళిన శంతనుడు పురోహితుడు, అతడు అందరూ అబద్ధం ఎందుకు చెప్తాడు అనుకుని, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను, శంతన ఎలాగైనా నువ్వు ఆ పిల్లని ఇచ్చి నాకు పెళ్లి చేయాలని చకచక్క గుర్రం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి మంత్రుల్ని వాళ్ళని పిలిచి ఏమన్నాడంటే, ఊరికి ఉత్తరంగా మన ఉద్యానవనం ఉంది కదా, అందులో ఒక మహాసౌందర్యవతి ఉంది, దేవతా స్త్రీని చూసినట్టుగా చూడండి ఆవిడ్ని మీరు, ఆవిడకి అన్ని కావాల్సిన ఉపచారాలంటే వీళ్ళు తెలిపారు. ఊరికి ఉత్తరంగా ఉన్నది శ్మశానం కదా, అక్కడ ఉద్యానవనం ఎక్కడుంది, అక్కడేం లేదండి అన్నారు. అనేసరికి రాజు హాత్తేరి, నేను ఇప్పుడే చూసొచ్చా, నేను చూసొచ్చాను, శంతనుడు కూడా చూశాడు కావాలంటే ఓకే అని చెప్పేసరికి సరే ఇంతలో ఏమైంది, ఆ 2వ వాడు ఉన్నాడు కదా ఇంద్రజాలం వాడు అన్నాడు, వాడు గుర్తుపట్టేశాడు, వీడు నా వాడే, మా ఫ్రెండే వీడు అని, వీడిని వదలు కొడతాను, నాకేం బహుమతి ఇప్పిస్తామంటే రాణిగారి దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. రాణిగారు ఏదో బహుమతి ఇస్తుందిగా, శంతనుడు ఇంద్రజాల కరభుడు ఇద్దరు కలిసి
వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆవిడకి చెప్పాడు, అమ్మా ఈ మన రాజుగారి శరీరంలో ఒకడెవడో దుష్టశక్తి ఒకడు ప్రవేశించాడు, వాడిని తను వదలగొడతానంటున్నాడు, మరి మీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాననేసరికల్లా ఇంతలో ఏమైంది, యువరాణి కీర్తిసేన రాజుగారికి ఒక 16 సంవత్సరాల కూతురు, ఓకే. మహాద్భుత సౌందర్యవతి. ఆ పిల్ల కూడా వచ్చింది. ఈవిడ రాణిగారు చెప్పింది, అయినా నీకేం కావాలంటే అది ఇస్తాను నాయన, ముందు అతన్ని ముందు ఈ వ్యవహారం సంగతి తెలుసు, మరి అమ్మాయికి వివాహం చేసి అల్లుడిని రాజుని చేసుకుందాం, వివాహయోగ్యమైన వయసు వచ్చిందని పిల్లని పరిచయం చేస్తే ఈ ఇంద్రజాలం వాడికి ఆ యువరాణి మీదకి పోయింది మనసు. ఎంత బాగుందో, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనిపించింది ఎలాగైనా సరే. ఇప్పుడు వీడికి ఇంద్రజాలం పన్ని ఎట్లా రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఏ రకంగా రాజు శరీరం నుంచి వాడిని పోగొట్టాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. రమగారు, మనం దురాశ దుఃఖానికి చేటు సిరీస్ చెప్తా ఉన్నాం. అదే 2 భాగాలు అన్నారు, ఒకటి అయిపోయింది, సెకండ్ వర్షన్. యువరాణి కీర్తిసేనని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు కరభుడు. ఆవిడకి అమ్మాయి నచ్చింది. మరి అయితే ఏమనిపించింది, సరే శంతనుడికి చెప్పాడు, అన్న ఎట్లాగైనా యువరాణితో నాకు పెళ్లి చేయి, నా ఇంద్రజాల విద్య నీకు ఇచ్చేస్తా అనేసరికి ఇతనేమనుకున్నాడు, ఓహో సరే ఇది బాగుంది, మరి రాజుగారిని వదలగొడతామన్నాడు, రాజుగారిని వదిలిచ్చేస్తా, రాజు పాయింట్ అతనిలో నుంచి శరీరంలో నుంచి శరభుడిని తప్పించేస్తా, ఒకటి యువరాణి నుంచి నాకు పెళ్లి చేయి, నా ఇంద్రజాల విద్య 100% నీకు ఇస్తాను. ఇది ఎందుకంటే ఒకడికి ఇస్తే వీడికి ఉండదు కదా, మన పాయింట్ అదేగా. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే శంతనుడు అనుకున్నాడు, అరే ఇది చాలా బాగుంది, విద్య వస్తుంది మనకి, ఇంతకాలం కేవలం రాజును బాగు చేస్తాడు మాత్రమే అనుకున్నా, ఇప్పుడు విద్య కూడా వస్తే ఇంద్రజాల విద్యతో ఎన్ని టెక్నిక్లైనా చేస్తాడు. వాడు చూశాడు ఆల్రెడీ, ఒక పెద్ద ఉద్యానవనం, అందులో ఒక అద్భుతమైన స్త్రీని సృష్టించాడు కరభుడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు మరి మీకు మొన్న ఆ రోజు మన ఊరికి ఉత్తరంలో ఉన్న మహాద్భుత సౌందర్యవతిని చూసాం కదా, ఆ సౌందర్యవతిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఒక ఉపాయం ఉందండి, ఒకడున్నాడు, ఒక బ్రాహ్మణుడు మీకు ఆ స్త్రీని స్వాధీనం చేస్తానంటున్నాడు, కాకపోతే దానికి మీ అమ్మాయితో పెళ్లి కావాలంటున్నాడండి, మరి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దామా వాడికి అన్నాడు. అనగా నేను ఆలోచించుకుని అలాగే చేసి పారేద్దాం, ఏముంది పిల్లకెటాకు పెళ్లి చేయాలి, ఎవడైతే ఏమిటి, బ్రాహ్మడైతే ఏమిటి, క్షత్రియుడైతే ఏమిటి, పెళ్లి చేసేస్తే వాడు ఆ అందమైన స్త్రీని నాకు అప్పచెప్తాడు, ఎందుకంటే రాణిగారు ఒప్పుకోదు కాబట్టి. సరే నన్ను ఒప్పుకున్నాడు, తాంబూలాలు ఇచ్చేసాడు. ఈ వీళ్ళు విడిపోయి కొంతకాలం అయింది కదా, కరభుడు వీడి తన దగ్గరికి రాలంటే ఏమన్నా దాన్ని మన ఈ పరకాయ ప్రవేశం వాడి దగ్గరికి ఇంద్రజాలం వాడు రాలా. ఓహో, పెళ్లి మాత్రం కుదుర్చుకున్నాడు, శంతనుడికే తాంబూలాలు ఇచ్చేశాడు. అమ్మాయి గారు పెళ్లి ఏర్పాట్లు చేయండి జాతీయ జనానికి చెప్పారు. చెప్పేసరికి రాణిగారికి తెలిసింది, పిల్ల పెళ్లి చేస్తున్నారు, నాకు చెప్పరు, అసలు అది వాడెవడు అనేది శంతనుడిని కేకేసింది. ఏమిటో ఈ నాయన ఈ పెళ్ళి అంటున్నారు, ఏమిటి ఏం జరుగుతుందంటే చాలా దీనంగా అమ్మబట్టి, అమ్మ నన్ను క్షమించండి, ఏం చేయాలో తెలియలేదు, మన రాజుగారి శరీరంలోకి ప్రవేశించిన వాడు వాడిని పోగొడతానని కరభుడు అనేవాడు నాకు ఒత్తిడి చేసి ప్రామిస్ చేశాడమ్మా, పోగొట్టగలడు. దానికి అమ్మాయి గారితో వివాహం అడిగాడు, రాజు ఒప్పుకున్నాడు, రాజుకేమో వివాహం కావాలి, రాజుకేమో సౌందర్యవతి కావాలి, అందుకని ఈ పని చేశాను, ఈ పని అయ్యిందమ్మా అనగానే రాణిగారింది, అదేమిటో భలేవాడివి, పిల్లని నీకే ఇచ్చి పెళ్లి చేద్దును కాదు, వాడెవడో పై దేశం వాడికి ఎందుకు ఇస్తాను నేను, నీకైతే హాయిగా ఇద్దును కదా, నువ్వు ఓ పని చెయ్యి, పిల్లని నువ్వు చేసుకో, యువరాణిని పెళ్లి చేసుకోవడం అంటే ఈజీయా, అది దొరికితే ఎవరికైనా ఏం కావాలి, నువ్వు అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంది కదా, నీకు ఇద్దామనుకున్నా, నువ్వు మంచివాడివి, పురోహితుడివి, ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని నమ్ముకునుండవు, ఈ రాజును నమ్ముకుంటే పిల్ల పెళ్ళవదు, నీకే ఇద్దామనుకున్నాను, ఎటాగొట్టా రాజుల నుంచి వాడిని వెడలగొట్టి పిల్లని పెళ్లి చేసుకో. ఓకే అనేసరికి వీడికి ఉత్సాహం వచ్చింది. అట్లాగేనమ్మా మీరు ఇంత మాట చెప్పారు, నాకు తెలియదండి, నేను వాడికి మాట ఇచ్చేసాను, సరే నేను ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటానులేండి వాడితోటి అని చెప్పాడు. చెప్పేసరికల్లా దాసి వాళ్ళు ఎవరో ఇది వినేసి వెళ్ళి కీర్తిసేనకు చెప్పారు, అమ్మాయి నేను పెళ్లి చేసుకునేవాడు ఎవడో కాదుట, ఆ రోజు వచ్చాడు కదా ఒకడు మాడు మొహం వేసుకుని, వాడే ఇస్తారట, వాడి దగ్గర ఇంద్రజాల విద్య ఉందిట, వాడదేమో శంతనుడికి ఇస్తానన్నట్ట, ఇంద్రజాల విద్య కోసం ఒప్పుకున్నానమ్మా అని చెప్పాడు. ఇదా ఇస్తాట, అదేమిటో చూడాలి మీరు అనేసరికి కీర్తిసేన మహా గండకత్తెర అమ్మాయి, అది మామూలుది కాదు. అదేం చేసింది, ఓ చెలికత్తెన ఒకదాన్ని, దీనికి అమ్మాయే గట్టిది, అమ్మాయి గడసరి, దీనికంటే బహుగడసరి అయిన ఒక చెలికత్తెర పిలిచి, వస్తే నువ్వు వెళ్ళి కరపుడి దగ్గరికి వెళ్ళి
కొంచెం వాడిని బాగా లైన్లో పెట్టు, ఇగో ఇది విషయం అని వాడికి చెప్పింది. ఈ చెలికత్తె మంచి తుంటరిది కూడా. అది కాస్త ఆ కరపడి దగ్గరికి, ఆ ఇంద్రజాలం మధ్య దగ్గరికి పోయి, ఏమిటి నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటున్నావుట, ఏమన్నా భయపడి చెప్పలేదు ఏమిటో, నిన్న కూడా చూడడానికి వచ్చావు, నీకు నాకు పెళ్ళిటోయ్ అని ఆవిడకి చెప్పచ్చు కదా, నువ్వు చెప్పలేదు. ఇప్పుడే తెలుసుకుని ఆవిడ ఎంత సంతోషించిందో. మొట్టమొదటిసారి 10 రోజుల నాడు నువ్వు వచ్చావే, అప్పుడే అసలు నీ మీద మనసైంది యువరాణికి. చిన్నపిల్ల కదా, ఎవరో ఒకళ్ళ మీద మనసు పడుతుంటుంది, నీ మీద చాలా మనసైంది. నువ్వేమిటి ఇంద్రజాల విద్య ఇస్తానన్నావుట శంతనుడికి, ఎందుకు అనవసరంగా వాడికి ఇవ్వటం, వేస్ట్గాను, అట్లా ఇవ్వకూడదు. ఓ పని చేయి, నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసేసుకో, పెళ్లి చేసుకున్నాక నీ విద్యను నీ భార్యకి ఇచ్చుకో హాయిగా. రాజకుమార్తెకి ఇవ్వు విద్య, అంతే. శంతనుడికి ఎందుకు మధ్యలో ఇవ్వడం, ఇస్తే పోతుంది, నీ దగ్గర ఉండదు కదా. యువరాణికి ఇస్తే నీ దగ్గరే ఉంటుంది, రేపు నీకు పిల్లలు పుడితే మీ ఇంట్లోనే ఉంటుంది, ఎంత బాగుంది చూడు అని ఎక్కేసి. ఈ లోపల శంతనుడికేమో రాణిగారు ఏం చెప్పింది, పిల్లని నీకే ఇస్తా అన్నదిగా. శంతనుడు గబగబా ఈ కరబడి దగ్గరికి, ఇంద్రజాలం వాడి దగ్గరికి వచ్చి, అరే బాబు నువ్వు తొందరగా చేసేసేయాలి, అర్జెంటుగా నాకు ఆ విద్య ఇచ్చేయి, నువ్వు ఈ పని చేసేయి, ఇవాళ ఇప్పుడే అని తొందర పెట్టాడు. తొందర పెట్టేసరికి ఈ కరబడి అన్నాడు, సరే ఎవడైనా చచ్చిపోయిన వాడి శవాన్ని ఒకదాన్ని చూడు, శవాన్ని చూసి నువ్వు ఊరికి ఉత్తరంగా చేర్చావంటే మళ్ళీ పన్నుదాం వ్యవహారం ఇంద్రజాలం అని చెప్పాడు. సరే ఇంతలో ఏమైంది, ఒక గొల్లల కుర్రవాడు ఒకడు, ఆవులు కాచేవాడు ఒకడు 18-19 ఏళ్ళ వాడు చచ్చిపోయాడు. 18 ఏళ్ళు కూడా లేవు, 16-17 ఏళ్ళ వాడు చనిపోయేసరికల్లా ఈ శంతనుడు ఏం చేశాడు, వాళ్ళకి చెప్పి, ఒరే కీడు దీన్ని ఏమి చేయకూడదు, నేను పారే ఇస్తానని ఆ కుటుంబం వాళ్ళని నమ్మించి ఆ డెడ్ బాడీని ఇక్కడికి చేర్చాడు. ఈ ఉత్తరానికి చేర్చి రాజుగారికి ఏం చెప్పాడంటే, ఇదిగోనండి మనం ఆవిడేమని రమ్మంటోంది, వివాహం ఏర్పడింది, అమ్మాయితో ఇంద్రజాలం వాడికి పెళ్లి కుదిర్చేసాం కదా, బ్రాహ్మడికి పెళ్లి కుదిర్చాక బ్రాహ్మడు మిమ్మల్ని రమ్మంటున్నాడు, ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని రమ్మంటోంది, అపూర్వ సౌందర్యవతి, ఊరికి ఉత్తరంగా ఉన్నావిడ, పదండి వెళ్దామన్నాడు. అనగానే రాజుగారు ఉత్సాహంగా బయలుదేరాడు. పెద్ద ఇది ఏమంటారు ఉద్యానవనం, అందులో ఆ గొల్లకుర్రవాడి డెడ్ బాడీ, ఆ పక్కనే కూర్చుని ఏడుస్తున్న మహాసౌందర్యవతి కనపడ్డారు. ఓకే, బాడీ నిజమే, చుట్టూతా కనపడుతున్న తోట అమ్మాయి అబద్ధం, అది ఇంద్రజాలం. ఆవిడ ఏడుస్తుంటే రాజుగారు వెళ్ళాడు, చూడంగానే ఆవిడ చూస్తే సంతోషించాడు. ఎంత కన్నులు పండుగ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు. ఏడుస్తున్నానంటే ఆవిడ ఏం శవాన్ని చూపించింది. ఏం చేయను, వీడు మా నాన్నకి నమ్మిన బంటు, మా నాన్న ఎక్కడో నిధి పెట్టాడు, దాచిపెట్టాడు, ఆయన చచ్చిపోతూ వీడికి చెప్పాడు, వీడేమో ఇందాక పాము గరిచి చచ్చిపోయాడు, ఆ రహస్యం పోయిందని ఏడుస్తున్నాను, వీడు చచ్చిపోతే నేనెందుకు ఏడవాలి, లెక్క ప్రకారం అక్కర్లా, నిధి రహస్యం పోయింది కదా, అంతేగా. వీడు రాజుగా ఉండి, ఎవడు ఈ మన పరకాయ ప్రవేశం వాడు శరభుడు, తను రాజు కదా, పోతేపోయింది వెధవనిది, నిన్ను రాణించేస్తా అనాలి. కానీ వాడి బతికేం బతుకు, డబ్బుల కోసం వెంపర్లాడే జీవితం వాడిది. ఏముంది నిధి రహస్యం ఎంతలోకి తెలుసుకుంటావు, నువ్వు ఉండు నేను చెప్తానని శరీరాన్ని వదిలిపెట్టి గోలకూరవాడి శరీరంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ పరకాయ ప్రవేశం చేసేసాడో వెంటనే పక్కన దాగున్న శంతనుడు ఇక కరభుడు ఇద్దరు కలిసి రాజుగారి శరీరాన్ని 2 తుండాలు చేసేశారు. ముక్కలైపోయిన శరీరం ఇక అతుక్కోదు కదా, బాడీగా ఉంటే అందులో ప్రవేశిస్తారు. అవును, గోలకూరాన్ని పెడరెక్కలు విరిచి కట్టేశారు. అట్లా అబో దివో. ఇంతలో స్త్రీ మాయమైపోయింది, మొత్తం ఉద్యానవనం మాయమై, అంత కదలికలు వచ్చేసరికి మాయమైపోతుంది. అదే కనికట్టు మనం అట్లా చూస్తుంటే స్పెల్ కుదురుతుంది, మనం బాగా కదిలేమంటే పోతుంది. అట్లా అబో దివో అని ఏడుస్తుంటే పెడరెక్కలు విరిచి కట్టేసి తీసుకొచ్చేసరికల్లా శంతనుడికి ఏమిటి ఉంది, ఇప్పుడు రాజుగారిలో శరీరంలోంచి వాడిని పంపించేశారు. వీడు ఇందులో ఉన్నాడు. ఇప్పుడు యువరాణితో నాకు పెళ్ళి అంటే నాకు పెళ్ళి అనుకుంటున్నారు వీళ్ళు. ఇంతలో యువరాణి చెలికత్తి వచ్చింది, ఇందాక ఉంది కదా టక్కర్ది, అదేం చేసింది, లోపలికి రా యువరాణి పిలుస్తోందని లోపలికి తీసుకెళ్ళాక నీ విద్య నాకు అప్పచెప్తే పెళ్లి చేసుకుంటా అనగానే ఆయన ఏం చేశాడు, గబగబా మంత్రంతో పాటు దానికి చేయవలసిన క్రియాకలాపం అంతా యువరాణికి ఉపదేశించేశాడు. ఆ విద్య పుచ్చుకున్న యువరాణి, ఎవడరా అక్కడ ఇట్రండి అని పిలిచి వీడిని పెడరెక్కలు విరిచి కట్టండి అని కరగుని కట్టించేసి, ఈ దురాశపరుడు వీడిని జైల్లో బారేండు. యువతలకు వచ్చేసరికి మహారాణి గారిని దగ్గరికి వెళ్ళాడు. రాజుగారిని సెట్ చేశాను కదండి అని శంతనుడు అడిగాడు. రాజుగారి శవం ఒకటి పడుంది, మనం అంత్యక్రియలు చేసుకుందాం, అమ్మాయితో వివాహం అనగానే మహారాణి గట్టిగా వచ్చింది, ఎవరక్కడ వీడిని బంధించండి అని. గొల్లవాడి రూపంలో ఉన్న శరభుడు, విద్య పోగొట్టుకున్న కరపుడు,
రాజుగారు రాణిగారి దగ్గర బ్యాడ్ మ్యాన్గా ప్రూవ్ అయ్యి, అంటే వేరే వాడెవడికో యువరానికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడిన శంతనుడు ముగ్గురిని తీసుకెళ్లి జైల్లో పారేశాడు. ఆ గొలవాడి రూపంలో ఉన్నవాడికి విద్య వచ్చు, కానీ వాడికి శవం కనపడితే కానీ ఆ విద్య ఫలించదు. జైల్లో ఉంటే ఏం శవాన్ని చూసి పారిపోతాడు? అదే కదా, శవం ఉండాలి కదా, డెడ్ బాడీ కనపడాలి. దాంతో వాడు ఏమీ చేయలేక వాడు జైల్లో కూర్చున్నాడు. యువరాణికి విద్యంతా అప్పచెప్పాక వీడికేమొస్తుంది? కనికట్టు కరపుడు, వాడేమీ చేయలేడు. వాడు లోపలికి కూర్చున్నాడు. రాజపురోహితుడు అయ్యుండి యువరాణికి ఒక దారిపోయే దారితోటి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డందుకు శంతనుడు కూడా పోయి లోపలికి కూర్చున్నాడు. రాజుగారి శవానికి అంత్యక్రియలు చేశారు. ఏడాది లోపల రాజకుమార్తెకి వివాహం చేయాలని పక్కనున్న అవంతి నగర యువరాజుతోటి రాణి అమ్మాయికి పెళ్లి చేశారు. ఆయన వచ్చి ఈ రాజ్యానికి రాజు అయిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత సింపుల్గా చేసేసారు. నీకు దురాశ కనుక పడితే, ఇప్పుడు చూడు, ఒకడికి పరకాయ ప్రవేశం చేశాడు, నువ్వు రాజు అయ్యావు, నువ్వు ఎంత హాయిగా ఉండొచ్చు. కానీ చూసారా ఆశ. ఇంకొకడు ఇంద్రజాల విద్య ఉంది, ఒక రాజు దగ్గర బోల్డ్ బహుమతులు తెచ్చుకున్నావు, జీవితం బాగుంది. ఇక్కడ కూడా బోల్డ్ బహుమతులు తెచ్చుకోవచ్చు, నీకు సరిపడిన దాన్ని నువ్వు చూసుకోవచ్చు. యువరాణి కోసం ఆశపడితే ఏమైంది? అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినాయని. అంతే, దురాశ దుఃఖానికి చేటు. నమస్తే రమ్మగారు. నమస్తే.